The sixth seal. This message by Brother William Marion Branham was delivered on Saturday evening, March 23, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. ఆరో ముద్రను ఈ వర్తమానము సోదరు విలియం మ్యారియన్ బ్రెనహాం గారు శనివారం సాయంత్రం మార్చి 23, 1963 సంవత్సరంలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్విల్ పట్టణంలోనున్న బ్రెనహాం టాబర్నకల్లో ప్రసంగించుండిరి. ఒక క్షణం ఇప్పుడు మనం తల్ల వంచుకుందాము. Lord, we are again gathering for the service, and we think of the time in the early days when they all come up to Shiloh for the blessings of the Lord, and now tonight we have assembled here to hear your word. ప్రభువా, పరిచర్య కొరకు మరలా మేము కూడుకొనుచున్నాము. ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకు వారందరూ షిలోహుకు వచ్చిన ఆరంభ దినాలలోని కాలమును మేము తలస్తున్నాము. మరియు ఇప్పుడు ఈ రాత్రి నీ యొక్క వాక్యమును వింటానికి ఇక్కడ కూడి ఉన్నాము. And as we have been studying in this certain portion of the scripture, that the Lamb was the only one that could open the seals or to loose them. మరియు ఈ లేఖనమందలి ప్రత్యేక భాగమును మేము చదువుచుండగా గొర్రెపిల్ల మాత్రమే ముద్రలను తెరచును లేక విప్పును. And we pray that tonight as we have under consideration this great sixth seal, we pray, Heavenly Father, that the Lamb will open it to us tonight, that we are here to understand it. మరియు ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము, ఈ గొప్ప ఆరో ముద్రను గూర్చి మేము జాగ్రత్తగా విచారణ చేయుచుండగా పరలోకపు తండ్రి ఈ రాత్రి మా కొరకు దానిని గొర్రెపిల్ల విప్పమని ప్రార్థిస్తున్నాము. అందుకై దానిని అర్థం చేసుకుంటానికి మేమిక్కడ ఉన్నాము. And no man on earth or in heaven was sufficient. Only the Lamb was found sufficient. So may the all-sufficient one come and open the seal for us tonight, that we might just look past the curtain of time. భూమి మీద కానీ లేక పరలోకమందు కానీ యోగ్యునిగా లేనప్పుడు గొర్రెపిల్ల మాత్రమే యోగ్యునిగా కనబడెను. కాబట్టి సకలమునకు సరిపోయినవాడు వచ్చి ఈ రాత్రి మా కొరకై కాలం యొక్క ఆవలను చూచున్నట్లు మా కొరకై ముద్రను విప్పును కాక. It would help us, we believe, Father, this great, dark, sinful day that we're living. Would help us and give us courage. We trust now that we find grace in your sight. We commit ourselves with the word to you. In Jesus Christ's name, amen. అది మాకు సహాయము చేయును. మేము జీవిస్తున్న గంభీరమైన చీకటితోనున్న పాపయుక్తమైన దినమున అది మాకు సహాయము చేసి మరియు మాకు ధైర్యాన్ని చేకూర్చునని మేము నమ్ముతున్నాము. తండ్రి, నీ దృష్టికి మేము వాత్సల్యతను పొందుదుమని మేమిప్పుడు నమ్ముతున్నాము. వాక్యముతో మమ్మలను అప్పజెప్పుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. Evening, friends. It's a privilege to be here again tonight. Be in the service of the Lord. I just a bit late. I just went to on an emergency of a dying man, a member of this church. His mother comes here, and they said the boy's dying right then. స్నేహితులారా, శుభ సాయంకాలము. ఈ రాత్రి తిరిగి ఇక్కడ ప్రభు యొక్క పరిచర్యలో ఉండుట ఒక ధన్యతే ఉన్నది.
నేను కొద్దిగా ఆలస్యం చేశాను. నేను ఈ సంఘమునకు చెందిన ఒక సభ్యుడు మరణస్థితిలో ఉండగా అత్యవసరంగా నేను వెళ్ళాను. అతని తల్లి ఇచ్చటికి వస్తుంది మరియు అబ్బాయి వెంటనే చనిపోతున్నాడని వారు చెప్పారు. So I went down to see just a shadow of a man laying on a bed, dying, a man about my age, and just a moment's time, I seen a man rise to his feet, giving praise to God. కాబట్టి నేను చూడటానికి వెళ్ళాను. పడక మీద నీడ పరుండి ఉన్నట్లుగా చనిపోతూ ఉన్నాడు. సుమారు నా వయస్సు. ఒక క్షణం సమయంలో ఒక మనిషి తన పాదములపై నిలబడి ప్రభువును స్తుతించుట నేను చూశాను. So, God, if we will be willing to confess our sins and do that which is right, ask for mercy, call upon Him, God is willing and waiting to grant it to us. కాబట్టి మన తప్పిదాలు మనం ఒప్పుకుంటకు ఇష్టపడి ఏది మంచిదో అది చేసి వాత్సల్యాన్ని అడిగితే, ఆయన్ను ప్రార్థిస్తే అది దేవుడు మనకు ఇచ్చుటకు ఇష్టత కలిగి ఉన్నాడు. And now I know it's warm in here tonight, and I guess the heat's altogether shut off, and we're. మరియు ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రిలో వేడిగా ఉన్నదని నాకు తెలుసు. మరియు అది కాదు, వేడి నిలిపివేయబడిందని నేను అనుకుంటున్నాను. మరియు మనము I noticed last night, or today, this is my 7th day in a room without light, just electric light, see, studying and praying for God to open these seals. గత రాత్రి లేక ఈ దినము నేను గమనించాను, గదిలో వెలుతురు లేకుండుట. ఇది 7వ దినము, విద్యుత్ దీపములు తప్ప. చూశారా, ఈ ముద్రలు విప్పిడి కొరకు ప్రార్థిస్తూ పఠనము చేస్తున్నాను. And there was so many that's wrote in that group of questions last night was more or less not as much as questions. It was wanting to have a healing service anyhow. Want to stay an extra day to have healing service on a Monday. గత రాత్రి ఆ ప్రశ్నలు వ్రాసిన వారు గుంపులో చాలామంది ఉన్నారు, మరి ఎక్కువ లేరు. కొద్దో గొప్ప ప్రశ్నలు వచ్చినవి. ఎలాగైతేనే స్వస్థత కూడిక అవసరం ఉంటుంది. అదనంగా ఒకరోజు సోమవారం స్వస్థత కూడిక ఉంటుంది. So I actually could do it if that was the will of the people that they would do that. You can think it over and let me know, but if you just want to stay and pray for the sick. అది చేయుటకు ప్రజలు ఇష్టపడితే, కాబట్టి నేను దాన్ని చేస్తాను. మీరు ఉండి రోగులకు ప్రార్థన చేయుటకు ఇష్టపడిన యెడల మీరు ఆలోచించి చెప్పండి. Because I've designated all this time completely to these seals and just kept myself away for the seals. ఎందుచేతనగా ఈ సమయమంతటినీ ఈ ముద్రల కొరకే సంపూర్ణంగా ప్రత్యేకపరిచి ముద్రల కొరకే నేను ఉండాలని కోరుచున్నాను. So you can think it over and pray over it and then let me know. Now, if Lord willing, I can. My next appointment is at Albuquerque, New Mexico, and that'll be a few days yet. కనుక నీవు దాని గురించి ఆలోచించి దాని గురించి ప్రార్థించు. అటు తర్వాత నాకు తెలియచేయి. ప్రభుచిత్తమైతే నేనది చేస్తాను. నా యొక్క తరువాత కార్యక్రమంను న్యూ మెక్సికోలోని ఆల్బుకర్లో ఇంకా కొన్ని రోజులున్నవి. I have to go home for some business on making another convention ready in Arizona. And so then, if it be the will of the Lord, you pray over it and I'll do the same. Then we'll know more about it a little later. మరియు నేను ఒక పని కొరకు ఇంటికి వెళ్ళనై ఉన్నది. ఆరిజోనాలో మహాసభను ఏర్పాట్లు చేయవలసి ఉన్నది. కాబట్టి అది ప్రభుచిత్తమైతే మీరు ప్రార్థించండి. నేను అదే చేస్తాను. తర్వాత కొంచెం కాలం తర్వాత దాని గురించి మరింత తెలుసుకుందాము. Just detect now. I see you go talk about sickness. There it comes. See this lady sitting right here. If something don't help her, she ain't going to stay here but a little bit. నేనిప్పుడు కనిపెడుతున్నాను.
ఇప్పుడు మీరు వెళ్లి వ్యాధి వచ్చుటను గూర్చి మాట్లాడుచుంటే చూశారా, ఈ స్త్రీ ఇక్కడ కూర్చుండి ఉండుట నేను చూస్తున్నాను. ఆమెకు ఒకటి సహాయము చేయనీడలా ఆమె కొంచెం సేపైనను ఇక్కడ ఉండేది కాదు. So then, see, we just pray that God will. That's what you're here for. Come way away. So the Holy Spirit knows just everything. You see, so I've tried to designate this time for these seals, because we set it for that. You see. తర్వాత చూశారా, మనము దేవుని చిత్తం కొరకు ప్రార్థిద్దాము. దూర ప్రాంతం నుండి వచ్చి అందుకొరకు మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి చూడండి, ప్రతిదీ పరిశుద్ధాత్మకు తెలుసు, అవునా? కాబట్టి ఆయన అయితే చూడండి, ఈ సమయమును ముద్రల కొరకే నేను కేటాయించాను. ఎందుకనగా దాని కొరకు మనమిక్కడ ఉన్నాము, అవునా? But if there's how many sick is here anyhow to come to be prayed for? Let's see your hands all around everywhere. Oh my! ఎలాగైనా ప్రార్థన కొరకు ఎంతమంది వ్యాధిగ్రస్తులున్నారు? చుట్టూ ప్రతి చోట మీ చేతులు చూయించండి. ఓ మై! Well, how many would think that would be right, the will of the Lord, to stay and have us take Monday night, just pray for the sick, have a healing service Monday night? సరే, సోమవారం రాత్రి ఇక్కడే ఉండి రోగుల కొరకు ప్రార్థించు ఒక స్వస్థత కూడిక జరుపుట ప్రభు చిత్తమని, అది సరి అని ఎంతమంది తలస్తున్నారు? Would you like to do that? Could you do it? Well, Lord willing, we'll do it. We'll have prayer service for the sick Wednesday or Sunday night or Monday night, and pray for the sick. అది చేయుటకు మీరు ఇష్టపడుతున్నారా? మీరు చేస్తారా? ప్రభు చిత్తమైతే అలాగూ మనమది చేద్దాము. మనకు రోగుల కొరకు ప్రార్థనా కూడికలు బుధవారం లేక ఆదివారం రాత్రి లేక సోమవారం రాత్రి ఉంటుంది, మరియు రోగులకై ప్రార్థన. Now, I hope that don't interrupt the group that I'm going back to Arizona. Brother Norman, is he here anywhere? Does that interrupt your program, Brother Norman, anything? Brother Fred and the rest of you, is that all right? That's okay. All right? ఇప్పుడు ఆరిజోనాకు నేను తిరిగి వెళ్ళుచుండగా ఆ గుంపు వారికి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. సహోదరు నార్మన్ ఇక్కడ ఒక చోటనున్నాడా? సహోదరు నార్మన్, అది నీ కార్యక్రమమును అభ్యంతరం కలిగిస్తుందా? సహోదరుడు ఫ్రెడ్, మిగతా మీరు సరేనా? చూశారా, అది సరే, మంచిది. Then the Lord willing, Monday night we pray for the sick. Just one night set aside for that altogether, just praying for the sick. Now, it won't be any more of the seals. For Lord, let's open these seals, then we pray for the sick Monday night. అటు తర్వాత ప్రభుచిత్తమైతే సోమవారం రాత్రి రోగుల కొరకు మనం ప్రార్థిద్దాం. ఒక రాత్రి అందుకొరకు ప్రత్యేకపరుద్దాము, రోగులకు ప్రార్థించుట కొరకు. ఇప్పుడు ఇక ముద్రల కొరకు ఏమీ ఉండదు. ఈ ముద్రలు ప్రభు విప్పినట్లయితే తర్వాత సోమవారం రాత్రి రోగుల కొరకు ప్రార్థిద్దాం. Now, I've been really enjoying this tremendously, of serving the Lord under these. Have you enjoyed this? Amen. Yes. Amen. ఇప్పుడు వీటి క్రింద ప్రభువును సేవించుట గొప్పగా నేనిది ఆనందిస్తున్నాను. ఈ ముద్రలు విప్పబడిన గూర్చి మీరు ఆనందిస్తున్నారా? Now, we are now speaking from the 5th seal, or the 6th seal rather, and that takes down now from the 12th verse of the 6th chapter down to the 17th. It's one of the long seals. That's quite a bit of things happen here. ఇప్పుడు మనము 5వ ముద్రను లేక 6వ ముద్ర గురించి మాట్లాడుచున్నాము, మరియు అది 6వ అధ్యాయములోని 12వ వచనం నుండి తీసుకొనబడుచున్నది 17వ వచనం వరకు. అది పెద్ద ముద్రలలో ఒకటి. ఇక్కడ కొన్ని కార్యములు సంభవించనయున్నవి. And now a little review of last night. Kind of back up each time. ఇప్పుడు గత రాత్రి దానిని కొద్దిగా చెప్పాము. ప్రతిసారి వెనుకటి కార్యములు కొద్దిగా మనము చెప్పుకొనుచున్నాము. And say, I want to say something to you. I found in that box
4 or 5 very important things to me. I was told that, and I certainly want to apologize. Is it tape song? Tape song? Want to apologize to my minister brethren and to you people here. మరియు అనగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను కూడా. ఆ పెట్టెలో 4 లేక 5 ప్రాముఖ్య ప్రశ్నలు నాకై పెట్టబడి ఉండుట నేను కనుగొన్నాను. నన్నెదిగారు. నేను నిశ్చయముగా మన్నించాలని కోరుకుంటున్నాను. టేపు చేయుచున్నారా? టేపులు వేసియున్నారా? సేవకులైన నా సహోదరులు మరియు ఇక్కడున్న ప్రజలైన మిమ్ములను నేను క్షమాపణ కోరుచున్నాను. They say the other night when I was speaking of Elijah, that hour of when they was he thought he was the only one was going to be in the rapture, he only one going to be saved. వారు చెప్పారు, గత రాత్రి ఏలియాను గూర్చి నేను మాట్లాడుచున్నప్పుడు ఎత్తబడుటలో అతడు ఒక్కడు మాత్రమే ఉండునని అతడు అనుకున్నాడు, లేక అతడు ఒక్కడు మాత్రమే రక్షించబడబోతున్నాడని. I said 700 instead of 7,000. Is that right? Yeah. నేను చెప్పాను 7,000కు బదులుగా 700 అవునా? Well, I'm sure sorry of that, folks. I know better than that. It was just simply a mumble of speech because I know it was 7,000. సరే, దాని కొరకు నేను చింతించుచున్నాను. నాకు బాగుగా తెలియను దాని గూర్చి. అది మాట తడబడుట మాత్రమే. ఎందుకనగా అది 7,000 నాకు తెలుసు. I just didn't say it right. I thank you, and that means that I'm glad that you're watching what I say. And you see, then that's because it's 7,000. I got 2 or 3 notes on it. It said, Brother Branham, I believe you were mistaken. It said wasn't the 7,000 instead of 700. నేను సరిగా చెప్పలేదు, మరియు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దాని అర్థం నేనేది చెప్తున్నానో అది మీరు గమనిస్తున్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. చూశారా? కారణం అది 7,000. దానిమీద నా యొద్ద 2 లేక 3 వివరణలున్నవి. చెప్పబడినది, సహోదరుడా బ్రహాం, నీవు పొరపడ్డావని అనుకుంటున్నాను అని. వారు చూచినది 700కు బదులు 7,000 కదూ? I thought, surely I didn't say 700, see? And then Billy, and then first thing you know, I picked up another note and said, Brother Branham, I believe you said 700. నేననుకున్నాను, నిశ్చయంగా నేను 700 చెప్పలేదు. చూశారా? అది ఆ తర్వాత మొదటి విషయమేంటో మీకు తెలుసా? ఇంకొక వివరణ తీసుకున్నాను. అది చెప్పబడినది, సహోదర బ్రహాం, నీవు 700 చెప్పావనుకుంటాను. And one person said, Brother Branham, was that a spiritual vision that there's just going to be a type, and you're typing with the set. It puts people on age when you go to thinking these things, see? And it's enough that it puts me on the age. ఒక వ్యక్తి అడిగాడు, సహోదర బ్రహాం, అది ఆత్మీయ దర్శనమా? అది పోలిక అవుతుందా? మరియు 7తో నీవు పోలుస్తున్నావా? ఈ కార్యములను గూర్చి మీరు తలంచునప్పుడు ప్రజలను అది అయోమయములో ఉంచుతుంది. చూశారా? మరియు అది చాలు, అది నన్ను అంచునా ఉంచుతుంది. Something happened today when this seal was revealed. I had to walk completely out in the yard. Just walk around out in the yard a little while. That's right. It just simply almost took my breath right away from me. See? So, it's all attention. Oh my. See? ఈ రోజు ఈ ముద్రలు బయలుపరచబడినప్పుడు ఒకటి జరిగినది. నేను ఆవరణములో నడుచుచున్నాను. బయట ఆవరణములో కొద్దిసేపు, అవును, అది నాలో నుండి ఊపిరిపోయినట్లుగా అయింది. చూశారా? మీరు ఉద్రిక్తను గూర్చి మాట్లాడతారు. చూశారా? ఓ మాయ్, చూశారా? Another thing, see, you're laying right on to what I say, and God's going to hold me responsible for what I tell you. See? And so I must absolutely be as sure as all sure can be sure, see, of these things, because this is a tremendous time that we're living in. మరొక విషయం చూడండి. నేను చెప్తున్నాను, దానిమీద మీరు ఆనుకొనుచున్నారు. మరియు నేనేం చెప్తున్నానో దానికి దేవుడు నన్ను బాధ్యుడిగా ఎంచుచున్నాడు. చూశారా?
కాబట్టి అన్ని విషయాలలో అందరూ ఎలా నిర్ధారణ చేసుకుంటారో నేను అలాగూ నిర్ధారణ చేసుకునవలసిన్నది. ఎందుకనగా ఇది మనం జీవిస్తున్న ఒక భయంకరమైన సమయం. I was thinking about the healing service for Monday night. That wouldn't interfere with you, Brother Neville? Not a thing. I'd be right here. That's fine. సోమవారం రాత్రి స్వస్థత కూటాన్ని గూర్చి నేను తలస్తున్నాను. అది ఏదైనా నిన్ను ఆటంకపరచునా సహోదర నెవిల్? అది మంచిది. Precious Brother Neville, I tell you, they just made one. I think that lost the pattern. Amen. He certainly has been a real chum and friend to me. I tell you. ప్రశస్తమైన సహోదర నెవిల్, వారు ఒకదాన్ని చేసి నేను అనుకుంటాను మాదిరిని పోగొట్టారు. అతడు నిజంగా ప్రాణమిత్రుడు నాకు. నేను మీకు చెప్తున్నాను. The tabernacle now built and got the Sunday school rooms and everything ready in order here. Some of you people that's around here at Jeffersonville want to come to church. You got nice place to come, Sunday school rooms. ఇప్పుడు మందిరం కట్టబడినది. ఆదివార బడులు గదులు అన్నీ సంసిద్ధంగా ఉన్నవి. ఇక్కడ క్రమములో ఉన్నవి. జెఫర్సన్విల్లకు చుట్టూనున్న ప్రజలు మీరు చర్చికి రావాలంటే మీకు చక్కటి స్థలము కలదు. ఆదివార బడికి వచ్చుటకు స్థలమున్నది. Fine teacher and Brother Neville here for the adult class and a real pastor. I don't say that for a bouquet to him, but I'd rather give him a little rose now than a whole wreath after he's gone. And Brother Neville, I've known him since I was just a boy, and he hasn't changed one bit. He's still Armin Neville, just like he always was. శ్రేష్టమైన ఉపదేశకుడు సహోదరు నెవిల్ పెద్దల తరగతికి నిజమైన కాపరి. అతనికి పూల గుర్తునిచ్చుటకు కాదు. అయితే అతడు వెళ్లిపోయిన తర్వాత ఒక పెద్ద పూలదండను ఇచ్చుట కంటే అతడు బ్రతికి ఉన్నప్పుడు ఒక చిన్న గులాబీ అతనికి ఇవ్వదలుచుకున్నాను. సహోదరు నెవిల్, నేను చిన్న బాలుడుగా ఉండినప్పటి నుండి తెలుసు, ఒక రవ్వంతైనా మారలేదు. అతడు ఎల్లప్పుడూ ఎలాగుంటాడో అతడు ఇంకా ఆర్మన్ నెవిల్. I remember visiting, even he had grace enough to ask me to his pulpit when he was a Methodist preacher down here in the city. And we had a nice congregation down there in Clarksville. I guess that's called the Howard Park, Harrison Avenue Methodist Church. అతడు సందర్శించుటకు నాకు జ్ఞాపకముంది. ఇక్కడ నగరంలో అతడు మెథడిస్టు బోధకుడుగా ఉన్నప్పుడు తన యొక్క ప్రసంగ వేదికను కూడా నాకు ఇచ్చుటకు అతడు అభ్యంతరపడలేదు. అక్కడ క్లార్క్స్విల్లో మంచి సభ మనకున్నది. అది హావర్డ్ పార్కులోనున్న ఆరిసన్ ఎవెన్యూ మెథడిస్ట్ చర్చి అని పిలువబడినది అని అనుకుంటాను. I think that's where he must have found you down there, Sister Neville. Of course, she was a miracle. అతడు అక్కడే ఆమెను కనుగొనియుండును. సహోదరు నెవిల్ అక్కడే, ఎందుకనగా ఆమె సభ్యురాలు. I come back up and I said to the church, I said, that's one of the nicest men, and one of these days I'm going to baptize him in the name of the Lord Jesus. It happened. నేను తిరిగి వచ్చి ఇక్కడున్న సంఘముతో నేను చెప్పాను, అతడు మంచి వాళ్లలో ఒకడని. ఈ ఒకానొక దినాల్లో ప్రభువైన యేసునామములో నేను అతనికి బాప్తిసం ఇవ్వబోతున్నాను అని. అది జరిగినది. There he is, and now he's my chum right along my side, and such an honorable, respectable man. He's always stood by me, just as close as he could stand. Whatever I say, he just lays right with me, hangs right along. అతడిక్కడున్నాడు. ఇప్పుడతడు నా ఆప్తమిత్రుడు, నా ప్రక్కనే ఉన్నాడు. అంతటి మర్యాదస్తుడైన గౌరింపతగిన మనిషి. అతడు ఎల్లప్పుడూ నా ప్రక్క నిలబడతాడు. ఎంతవరకనగా ఎంత సమీపంగా ఉండాలో అంత సమీపంగా. నేను ఏది చెప్తే అతడు అలాగే శిరసావహిస్తాడు. Even when he first come in, he didn't understand the message then, but he believed it and he stayed right with it. That's honor, that's respect to a brother like that. I can't say enough for him. And now the Lord bless him. అతడు మొదట వచ్చినప్పుడు అప్పుడు వర్తమానమును అతడు అర్థం చేసుకోలేదు. అయితే అతడు నమ్మాడు, దానితోనే అతడు ఉండిపోయాడు. అలాంటి సహోదరునికి అది మర్యాద, అది గౌరవం. అతని గూర్చి చెప్పుటకు చాలా ఉన్నవి.
ఇప్పుడు ప్రభు అతన్ని దీవించును. All right. Now a little preview of last evening in the breaking of the fifth seal. We won't go all the way back tonight, just back far enough to get the fifth seal. సరే, 5వ ముద్ర విప్పబడుటలో గత సాయంకాలం చెప్పుకున్న దానికి కొద్ది సమీక్ష. మొత్తం అంతటిని గూర్చి రాత్రి మనము వెనుకకు వెళ్ళట్లేదు. 5వ ముద్రలోని కొంత. Now we find out that there was the Antichrist that rode on and wound himself up from 3 powers, all went into 1 power, and rode the pale horse death into a bottomless pit, into perdition, where it come from. ఇప్పుడు స్వారీ చేస్తున్న అంత్యక్రీస్తు 3 శక్తుల ద్వారా అతను గాయపరచబడుటను మనము కనుగొన్నాము. అన్నీ ఒక శక్తిలోకి వెళ్లి మరియు పాండురవన్న గుర్రం మీద స్వారీ చేసి మరణముగా నాశనమునకై అగాధంలోకి వెళ్ళెను. ఎక్కడి నుండి వచ్చెను అక్కడకు. And then we find out when the scripture says when the enemy comes in like a flood, the Spirit of God raises up a standard against it. And we've seen it perfectly vindicated in the Word last night. For there was 4 beasts that answered to the 4 times that this rider rode. ఇంకా మనం చూస్తున్నాము, లేఖనం చెప్తుంది, శత్రువు వరద వలె వచ్చున్నప్పుడు దానిని ఎదుర్కొనటానికి దేవుని ఆత్మ దానికి విరోధముగా లేచును అని. గతరాత్రి వాక్యములో అది సంపూర్ణంగా బయలుపరచబట్టున మనం చూశాము. ఎలాగనగా ఈ స్వారీ చేయవాడు స్వారీ చేసిన 4 సార్లు జవాబిచ్చుటకు 4 జీవులుండెను. And he rode a different horse each time, a white horse, and then a red horse, and a black horse, and then a pale horse. And we found out those colors and what they were and what they did, then take it right back into the ages of the churches, and exactly that's what it done. Just perfectly. ప్రతి ఒక్క స్వారీ వేర్వేరు గుర్రం పైన అతడు స్వారీ చేశాడు. ఒక తెల్లని గుర్రం, తర్వాత ఎర్రని గుర్రం, మరియు నల్లని గుర్రం, ఆ తర్వాత పాండురవర్ణ గుర్రము. ఇంకా మనము ఆ రంగులను, అవి ఏమైనవి మరియు అవి ఏమి చేసినవి మనం కనుగొన్నాము. తర్వాత నేరుగా సంఘకాలాలు తీసుకున్నాము. ఖచ్చితంగా సంపూర్ణంగా అవి ఏమి చేసినవి. Therefore, you see, when the Word of God blends together, that means it's correct, you see. If I believe anything that hooks with the Word of God is always amen. కాబట్టి మీరు చూడండి, దేవుని యొక్క వాక్యముగా ఒకటిగా కలిసినప్పుడు అది నిజమని అర్థం. చూస్తున్నారా? నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క వాక్యముతో ఏది కలిసినప్పటికీ అది ఎల్లప్పుడూ ఆమేన్. అవునా? Now, like a person said they had a vision and said it was, they know the Lord give it because it come with great power. Well, that vision might be all right, but if it isn't with the Word and contrary to the Word, it isn't right. ఇప్పుడు ఒక వ్యక్తి తనకు ఒక దర్శనము కలిగిందని చెప్తాడు. అది అవునని, అది దేవుడు ఇచ్చాడని వారికి తెలుసు. ఎందుకనగా అది గొప్ప శక్తితో వచ్చినది. సరే, దర్శనము సరైందే కావచ్చు. అయితే అది వాక్యముతో లేనట్లయితే, వాక్యానికి విరుద్ధమైతే అది సరైంది కాదు. చూస్తున్నారా? They may be present, some Mormon brethren or sister, and there may be some get these tapes. Now, I don't want to say that some of the finest people you want to meet would be in the Mormon people. Very fine type of people. ఇప్పుడు బహుశా మార్మన్ సహోదరులు లేక సహోదరి ఉండవచ్చు. కొందరు ఈ టేపులు తీసుకుని ఉండవచ్చు. నేను చెప్పాలని లేదు. నేను కలవవలసిన మంచి ప్రజలు కొందరున్నారు. మార్మన్ ప్రజలు చాలా మంచివారు. And then there's a prophet, Joseph Smith, that the Methodist people killed here in Illinois on the journey over. ఆ తర్వాత వారి ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇక్కడే ఇలినాయిస్ లో వారి యాత్రలో చంపారు. And so then that fine man and the vision, I don't doubt at all but what he had the vision. I believe it's a sincere man. కనుక ఆ మంచి మనిషి
దర్శనము నేను అనుమానించట్లేదు. అతనికి వచ్చింది దర్శనమే. అతడు యథార్థవంతుడని కూడా నేను నమ్ముతున్నాను. But the vision he had was contrary to the Scripture. Therefore, they had to have a Mormon Bible to make it. See, this is it here to me. This is actually just the word. That's it. అయితే అతనికి వచ్చిన దర్శనము లేఖనానికి విరుద్ధం. చూశారా? కాబట్టి మార్మన్ బైబిల్ను వారి కొరకు తయారు చేసుకునవలసి వచ్చెను. అవునా? నాకు ఇది అది అయి ఇక్కడ ఉన్నది. ఆ కారణము చేత కేవలము వాక్యము అది. చూశారా? One time, a minister came here from a foreign country, and I seen him out with riding around the car which is not with a lady, and they come to a meeting. ఒకసారి ఒక సేవకుడు విదేశం నుండి వచ్చాడు. అతడు ఒక స్త్రీతో కారు నడుపుకుంటూ వచ్చుట నేను చూశాను. వారు కూటానికి వచ్చారు. And I found out they drove 2 or 3 days, just he and she in the meeting, to come to the meeting together. And the woman had been married 3 or 4 different times. వారు 2-3 రోజులు కలిసి నడుపుకుంటూ కూటానికి వచ్చుట నేను చూశాను. ఆ స్త్రీ 3-4 సార్లు పెళ్లి చేసుకుంది. And this minister walked up in the hotel lobby where I was, and run over and shook hands with me, and I shook his hand, raised up and was talking to him. I asked him, I said, when you are free, could I speak to you in my room just a moment? He said, certainly, Brother Branham. మరియు ఈ సేవకుడు నేనెక్కడ ఉంటున్నానో అక్కడ హోటల్ లాబీకి వచ్చి పరిగెత్తి వచ్చి నాతో కరస్పర్శ చేశాడు. నేను అతనితో కరస్పర్శ చేసి లేచి మాట్లాడాను. నేను అతనితో చెప్పాను, నేనన్నాను, నీకు సమయమున్నప్పుడు ఒక క్షణం నా గదిలో నీతో మాట్లాడవచ్చా? అతను అన్నాడు, తప్పకుండా సహోదర బ్రహ్యాం. I took him to the room and I said to the minister, I said, Reverend Sir, you're a stranger in this land. I said, but this lady has quite a name. I said, you come all the way from such and such a place down to this such and such a place? I said, yes, sir. నేనతన్ని గదికి తీసుకుని వెళ్ళాను. ఆ సేవకునికి నేను చెప్పాను, అన్నాను, రెవరెండ్ అయ్యగారు, నీవు విదేశీయుడివి ఈ దేశానికి. నేనన్నాను, అయితే ఈ స్త్రీకి ఒక పేరున్నది. నేను చెప్పాను, నీవు ఫలానా ఫలానా స్థలం నుండి ఈ ఫలానా ఫలానా స్థలానికి వచ్చావు కదా? చెప్పాడు, అవునండి అని. And I said, aren't you afraid that'll kind of, I'm not doubting you, but don't you think that'll reflect on your reputation as a minister? Don't you think we should put a little better example than that? మరియు నేను చెప్పాను, అలాంటి దానికి భయపడలేదా? నేను నిన్ను అనుమానించుట లేదు. అయితే ఒక సేవకునిగా నీకున్న పేరు చెడిపోతుందని నీకు తెలియదా? అంతకంటే మనం కొంచెం మాదిరిగా ఉండాలని అనుకుంటలేదా? And he said, oh, this lady's a saint. I said, I don't doubt that. But I said, but brother, the thing of it is, everybody looks at her is not a saint. Now looks at what you're doing. And I said, I believe you better be careful. That's just one brother to another. మరియు అతడు చెప్పాడు, ఓహో, ఆమె పరిశుద్ధురాలు. నేను చెప్పాను, నేను అనుమానించట్లేదు. అయితే నేను చెప్పాను, అయితే సహోదరుడా, విషయమేదంటే ఆమెను చూచు ప్రతివాడు ఒక పరిశుద్ధుడు కాదు. చూడు, నీవు చేయుచున్న దానిని వారు చూస్తున్నారు. మరియు నేను చెప్పాను, నీవు జాగ్రత్తగా ఉండుట మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఒక సహోదరు నుండి మరొకరికి. I said, the lady's been married 4 or 5 times now. And he said, yes, I know that. He said, I said, you don't teach that in your church at home, do you, for that? So I said, no, but said, I had a vision of it, Brother Branham. I said, well, that's fine. అతడు చెప్పాడు, నేను చెప్పాను, ఆ స్త్రీ ఇప్పటికి 4 లేక 5 సార్లు పెళ్లి చేసుకున్నది. అతడు చెప్పాడు, అవును, అది నాకు తెలుసు అన్నాడు. ఇది నీకు తెలుసా? నేను చెప్పాను, ఇంటి దగ్గర నీ సంఘానికి అది బోధించవద్దు. అది చేస్తున్నావా? కాబట్టి చెప్పాడు, లేదు,
అయితే తెలుసా, దాని గురించి ఒక దర్శనం వచ్చినది సహోదరు బ్రహ్యాం అని అన్నాడు. నేను చెప్పాను, సరే, అది మంచిది. I said, he said, you mind? So I believe I can straighten you out a little bit on your teaching about that. And I said, all right. And I said, I'd be glad to know it, sir. నేను చెప్పాను. అతడు చెప్పాడు, నీవేమి అనుకున్నావు కదా, దానిని కూర్చి నీ బోధను నేను సరిచేయవలను అని ఉన్నాను అని అన్నాడు. నేను చెప్పాను, నేనది తెలుసుకుంటానికి సంతోషంగా ఉన్నాను అయ్యా. And he said, well, you know, in this vision, he said, I was asleep. And I said, yeah, I seen that it was a dream, see. మరియు అతడన్నాడు, సరే అన్నాడు, నీకు తెలుసా, ఈ దర్శనములో అతడు చెప్పాడు, నేను నిద్రపోయాను. మరియు నేను అడిగాను, తర్వాత నేను చూశాను, అది కల, చూస్తున్నారా? And he said, my wife said she had been living with another man and running around on me, and said then she come to me and she said to me, oh darling, forgive me. Said, I'm sorry I did it. I'll be true from now on. Said, of course I loved her so much, I just forgive her. Said, all right. మరియు అతడు చెప్పాడు, నా భార్య చెప్పాడు, ఆమె ఇంకొక పురుషునితో జీవించుచున్నది. మరియు చెప్పాడు, మరియు నాతోనూ జీవించుచున్నది. మరియు చెప్పాడు, తర్వాత నా దగ్గరికి వచ్చి నాతో చెప్పినది, ఓ ప్రియుడా, నన్ను క్షమించు చెప్పింది. నన్ను క్షమించు, నేనది చేశాను. ఇప్పటి నుండి నేను నమ్మకంగా ఉంటాను చెప్పాడు. నేను ఆమెను అమితంగా ప్రేమించాను. నేను ఆమెను వెంటనే క్షమించాను. సరే. And said, you know what? Then I got the interpretation of this vision. So that was a woman. Said, sure, she's been married and so forth and all these times. అన్నాడు, ఏంటో నీకు తెలుసా, అటు తర్వాత ఈ దర్శనానికి అనువాదాన్ని నేను పొందుకున్నాను అన్నాడు. అది ఆ స్త్రీ అన్నాడు. నిశ్చయంగా ఆమె పెళ్లి చేసుకున్నది మరియు మొదలైనవి చేసింది ఆ అన్ని సమయాలలో. Said that it's all right for her to marry because the Lord loved her so much she marries many times as she wants to. చెప్పబడింది, ఆమె వివాహము మంచిదే, ఎందుకనగా ప్రభువు ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. ఆమె ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చు. I said your vision was mighty sweet, but it was way off the beaten path here. I said that's wrong. See, you shouldn't do that. నేను చెప్పాను, నీ దర్శనం బహు మాధుర్యంగా ఉన్నది, అయితే అది సరైన మార్గానికి వంకరగా ఉంది. నేను చెప్పాను, అది తప్పు, చూడు, నీవది చేయకూడదు. So but when you see Scripture dovetailing with Scripture, making it a constant continuity, or they come together, the Scriptures, or this one leaves off here, this other one over here comes and dovetails in and draws the whole picture out. కాబట్టి చూశారా, అయితే నీవు లేఖనము చూచున్నప్పుడు, లేఖనముతో జోడుగా ఉండునప్పుడు, అది ఎక్కడి నుండి కలిసి వస్తున్నవో వాటి నిరంతర అనుబంధం కలిగి ఉంటువి. ఇది ఎక్కడ వదులుతున్నదో ఆ లేఖనము మరొకటి వాటిని చేర్చిన సంపూర్ణ చిత్రం వచ్చును. Like putting a crossword puzzle together, like you find the piece that fits in. There's nothing else can fit it. Then you're getting the picture fixed. And there's only one can do that. That's the Lamb. And so we're looking to Him. చెదరయున్న పజిల్ని ఒక చోట చేర్చినట్లుగా అది ఉంటుంది. దానిని సరైన స్థలములో అమర్చినా అది సరిపోతుంది. అక్కడ మరొకటి సరిపోదు. తరువాత సరిపోయిన చిత్రం వచ్చును. ఒకరు మాత్రమే అది చేయగలరు, అది గొర్రెపిల్ల. కనుక మనము ఆయన కొరకు చూచుచున్నాము. But we find that when this rider, he was one rider that rode these horses, and then we chased him right down, seen what he'd done and everything, and found out back in the church ages that's exactly what he did. ఈ స్వారీ చేయువానిని మనం చూస్తే,
ఈ గుర్రాల మీద స్వారీ చేసినది అతడే. మరియు మనము అతన్ని వెంటాడి అతను ఏమి చేసింది తెలుసుకున్నాము. వెనుక సంఘకాలాలలో అతడేమి చేసింది చూశాము. Then when he went out on a certain beast and done a certain thing, we find out that there was one sent to combat what he did. ఆ తర్వాత అతడు ఒక కార్యము చేయుటకు ఒక మృగంపై బయలుదేరి వచ్చినప్పుడు అతడు చేసినది ఎదుర్కొంటకు ఒకరు పంపబడ్డారని మనము చూశాము. There was one sent for the first age of lion. That was the word, of course, Christ. Next was the ox during a time of the dark age when the church had organized and accepted dogmas instead of the word. మొదటి కాలంలో ఒకరు పంపబడ్డారు. గొర్రెపిల్ల, సింహము, అది వాక్యము, క్రీస్తు. తరువాతది ఎద్దు. చీకటి కాలములో సంఘము నిర్మాణాత్మకమైనప్పుడు వాక్యమునకు బదులుగా 3 సిద్ధాంతాలు అంగీకరించినప్పుడు. And remember, the whole thing is based on 2 things. One, an Antichrist, the other, a Christ. It's still the same thing today. జ్ఞాపకంచుకోండి, సమస్తము కూడా 2 విషయాలపై ఆధారపడి ఉండును. ఒకటి అంత్యక్రీస్తు, మరి రెండవది క్రీస్తు. ఈరోజు కూడా అదే. There is no halfway Christians. There's no drunk sober man. No black white birds. No. No sinner saints. No, you're either a sinner or a saint. There's just no in between. You're either born again or you're not born again. మధ్య రకముగా ఉండు క్రైస్తవులుండరు. మత్తుగాను మెలకువగాను ఉండు మనుషులుండరు. నలుపు తెలుపు పక్షులుండవు. లేదు. పరిశుద్ధుడు పాపి ఉండడు. లేదు, నీవు పాపిగాను లేక పరిశుద్ధునిగానే ఉంటావు. చూడు, మధ్యస్థంగా ఏదీ ఉండదు. నీవు తిరిగి జన్మించైనా ఉండాలి, లేక నీవు తిరిగి జన్మించకుండానైనా ఉండాలి. You're either filled with the Holy Spirit or not filled with the Holy Spirit. No matter how many sensations you had, if you ain't filled with the Holy Spirit, you're not filled with it. See? నీవు పరిశుద్ధాత్మతోనైనా నింపబడి ఉండాలి, లేక పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉండాలి. ఎన్ని ఉద్రేకాలు నీవు కలిగి ఉన్నప్పటికీ నీవు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినట్లయితే నీవు దానితో నింపబడలేదు. అవునా? And if you have been filled with it, your life shows it. Pull right up to it, see it. Nobody has to tell anybody about it, they see it. See? Because it's a seal. నీవు దానితో నింపబడినట్లయితే నీ జీవితమును అది చూపుతుంది. దానికి అనుగుణంగానే అది ఉంటుంది. చూశారా? దాన్ని గూర్చి ఎవరూ ఏదీ చెప్పనవసరం లేదు. వారది చూస్తారు. అవునా? ఎందుకనగా అది ఒక ముద్ర. Now, we find those beasts, how they wrote each time. One sent out on his ministry in political powers, uniting religious powers and political powers together. ప్రతిసారి ఆ జీవులు ఏ విధంగా స్వారీ చేసినవో మనం చూశాము. రాజకీయ అధికారముతోనూ మత సంబంధమైన అధికారములతోనూ కలిపి ఒకడు తన యొక్క పరిచర్యను బయటకు పంపెను. We find out God sent out His power to combat it. We go right back and see what the church age was and look back, and there it was, just exactly that way. దానిని ఎదుర్కొనటానికి దేవుడు ఆయన శక్తిని పంపినట్లు మనం చూస్తున్నాం. మనం నేరుగా వెనుకకు వెళ్లి సంఘకాలమేదో చూశాము మరియు వెనుకకు చూశాము. ఆ విధంగానే ఖచ్చితంగా అది అక్కడ ఉన్నది. And we find out another age come along, and the enemy sent out the Antichrist under the name of religion, under the name of Christ, under the name of the church. Yes, sir. Went out under the name of the church. That was the real church, he said. See? అటు తర్వాత మరొక కాలం వచ్చుట చూశాము. మరియు శత్రువు మతం పేరిట, క్రీస్తు నామమును సంఘం పేరిట అంత్యక్రీస్తును పంపుట చూశాము. అవునండి, చివరకు సంఘము పేరిట బయలువెళ్ళెను అతడు చెప్పాడు. అది నిజమైన సంఘమని. చూశారా? Antichrist is not Russia. Antichrist is not that. Antichrist is so close like real Christianity till the Bible said it would fool everything that wasn't predestinated. Amen. Hallelujah. The Bible said that in the last days.
Everything that wasn't predestinated, the elect. రష్యా కాదు అంత్యక్రీస్తు, అంత్యక్రీస్తు అది కాదు. అంత్యక్రీస్తు క్రైస్తవ్యానికి ఎంతో సమీపము. ఎంతవరకనగా బైబిల్ చెప్తుంది, ఏర్పాటు లేని వారిని మోసపుచ్చునంతగా. అవునది నిజం. బైబిల్ అది తెలియచేస్తుంది. చివరి దినాలలో ముందు నిర్ణయములో లేని వారిని అందరినీ, ఏర్పాటు లేని వారిని అందరినీ. It says the elect. Now anybody take that word and run it back in your margin reading, see what it means. It says the elected, predestinated. See? It'll fool every one of them whose names are not on the Lamb's book of life from the foundation of the world. అది చెప్తుంది ఏర్పాటు. ఇప్పుడు ఎవరైనా ఆ మాట తీసుకుని మీ మార్జిన్లో చూస్తే దాని అర్థమేంటో మీరు చూస్తారు. అది చెప్తుంది ఏర్పరచబడినవారు, ముందుగా నిర్ణయించబడినవారు అని. జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవగంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదు, వారినందరినీ అది మోసము చేయును. When the Lamb was slain, the names are put on the book. He is standing in the holy place tonight in glory as an intercessor, making intercessions for every one of those souls whose name is on that book. And nobody knows that name but Him. గొర్రెపిల్ల వధింపబడినప్పుడు పేరులు గ్రంథములో పెట్టబడెను. మహిమలో పరిశుద్ధ స్థలములో ఈ రాత్రి ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఆ గ్రంథమందు ఎవరి పేరు ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఆత్మకై విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఎవరికి ఆ పేరు తెలియదు ఆయనకు తప్ప. He's the one that's got the book in his hand, and he knows that last one comes in, then his intercessing days is over. He comes forth then to claim what he's interceded for. He's doing the kinsman redeemer work now and comes forth to receive his own. ఆయన చేతిలో ఆ గ్రంథాన్ని కలిగి ఉన్నది ఆయనే. ఆయనకు తెలుసు ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చినప్పటికీ ఆయన విజ్ఞాపన దినాలు ముగించబడతవి. ఆయన దేని కొరకు విజ్ఞాపన చేశాడో దానిని స్వంతం చేసుకుంటానికి ఆయన వచ్చును, మరియు ఆయన స్వంత వారిని స్వీకరించుటకు వచ్చును. Oh my! That ought to set every Christian to searching himself and holding his hands before God and saying, "Cleanse me, O Lord. Look into my life and let me see where my bad part is." Oh my! అది ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదురు నిలబడి చేతులు పైకెత్తి తన్ను తాను పరీక్షించుకుంటూ, నన్ను శుద్ధి చేయము ఓ ప్రభువా, నా బ్రతుకులోకి చూడము, మరియు నా యొక్క తప్పిదము స్థితి నన్ను చూడనిమ్ము. Let me get it out of the way right quick. For if the righteous be scarcely saved, where will the sinner and the ungodly appear? It's checking up time. త్వరగా దారి నుండి బయటికి రానిమ్ము. ఎందుకనగా నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలిచెదరు? ఇది పరీక్షించుకునవలసిన సమయం. And if you would place it and want to give this word, now I don't want to ask me question on this because you get me plumb over on another, and write your questions. I think the questions done anyhow. మరియు మీరు ఈ వాక్యంను సరైన స్థానంలో ఉంచదలసినలా దీని మీద మీరు ప్రశ్న అడగవాలని కోరటలేదు. ఎందుకనగా అది ఇంకొక దానిలోనికి నడిపించును. మీరు ప్రశ్నలు అడిగితే నని నా అర్థం. This is the time of the investigation judgment. That's right. Now we'll get that on the trumpets when we come to that, whenever the Lord provides, or the veils. And we'll find out on that investigating judgment when just before the woes went forth. ఇది తీర్పు ముందు పరిశోధన కాలము. అవును, మనము బూరల యొద్దకు వచ్చినప్పుడు లేక పాత్రలు ప్రభువు మనకు దయచేస్తే పరిశోధన తీర్పును మనము కనుగొందాము, శ్రమలు వచ్చుటకు కొంచెం ముందుగా. And we see that is true. And the three angels that struck the earth crying, woe, woe, woe unto the inhabitants of the earth. అది సత్యమని మనం చూస్తాం. మరియు భూమిని తాకిన ఆ ముగ్గురు దూతలు ఈ విధంగా అయ్యో 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 భూనివాసులకు శ్రమ అని కేకలు వేసిరని మీకు తెలుసా? And we're living in a terrific time. A time that, you see, these things that we're in now, that we're studying right now, is after the church is done gone. Amen. These things are the tribulation period.
And I think it ought to be truly settled in every believer's heart that this church never takes a tribulation period. You cannot put nowhere the church in tribulation. You put the church there, but not the bride. The bride's gone on. మరియు మనము భయంకరమగు కాలంలో జీవించుచున్నాము. ఒక కాలము మీరు చూసారా? ఇప్పుడున్న ఈ విషయాలు, ఇప్పుడు మనము పట్టణము చేస్తున్న ఈ విషయాలు సంఘము వెళ్లిపోయిన తర్వాత శ్రమకాలంలో జరుగును. ఈ సంఘము శ్రమకాలంలో పాలు పొందుదనున్నది ప్రతి విశ్వాసి హృదయంలో స్థిరపడాలని నేను అనుకుంటున్నాను. సంఘాన్ని వెన్నడూ శ్రమలో ఉంచలేవు. నీవు సంఘాన్ని అక్కడ ఉంచగలవు, కాని పెళ్లి కుమార్తెని కాదు. చూడు, పెళ్లి కుమార్తె వెళ్లిపోయినది. Because she has not one sin, not a thing against her. The grace of God has covered her over, and the bleach has took every sin so far away. There's not even ever a remembrance of it. Not a thing but purity, perfect in the presence of God. Oh, that ought to make the bride get down on her knees and cry out to God. ఎందుకనగా చూడండి, ఆమెలో ఒక్క పాపము కూడా లేదు, ఆమెకు విరోధంగా ఒక్కటి లేదు. దేవుని యొక్క కృప ఆమెను కప్పియున్నది. ఆ బ్లీచ్ ప్రతి పాపమును దూరమునకు తీసుకుని పోయినది. దాన్ని గూర్చి ఎలాంటి జ్ఞాపకము లేదు, ఒక్కటి కూడా లేదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత, పరిపూర్ణత తప్ప. పెళ్లి కుమార్తె ఆమె మోకాలపై మోకరించి దేవునికి కేకలు వేయవలసి ఉంటుంది. I think of a little story. If I'm not taking too much of your time now, and it's preliminary, I do this for a purpose. I feel the Spirit just right to start. This is a sacred thing. See, who knows them things there? Nobody but God. ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వస్తుంది. మీ యొక్క సమయాన్ని నేను ఎక్కువగా తీసుకొనకపోయినట్లయితే ఇది పీఠికగా చెప్పబడుతుంది. నేను ఒక ఉద్దేశంనకు చెప్తున్నాను, ప్రారంభించుటకు ఆత్మ అనుభూతిని పొందువరకు. ఇది ఒక పవిత్రమైన విషయం. చూసారా? అది చూడండి, అక్కడున్న విషయాలు ఎవరికి తెలియను, దేవునికి తప్ప ఎవరికి తెలియను. And they're not supposed to be revealed and proved in the Bible that they would not be revealed to this day. That's exactly right. See? They was guessed at, but now we're supposed to get it exactly the truth, vindicated truth. See? మరియు అవి బయలుపరచబడవలసి లేవు. ఈరోజు వరకు అవి బయలుపరచబడవని బైబిల్ గ్రంథము ద్వారా నిరూపించబడి ఉన్నది. అది ఖచ్చితంగా వాస్తవం. చూశారా? అవి ఊహించబడ్డవి. అయితే ఇప్పుడు మనము ఖచ్చితంగా సత్యమును రుజువు చేయబడిన సత్యమును పొందుకోబోతున్నాం. అవునా? Notice, now there was a little girl in the West that how she'd fell in love with a man that fell in love with her as a buyer of the cattle come out there for the Armour Company. ఇప్పుడు పశ్చిమ ప్రాంతమున ఒక చిన్న బాలిక ఉన్నది. ఆమె ప్రేమలో పడ్డది. ఒక పురుషుడు ఆమెను ప్రేమించాడు. పశువులను కొనుగోలు చేయువానిగా ఆర్మన్ సంస్థకి వచ్చాడు. And they had the boss come one day, the boss's son from Chicago. And of course they put him on a regular western frontier. చికాగో నుండి యజమానుని కుమారుడు వచ్చాడు. పశ్చిమ హద్దులు ప్రకారంగా వారిని క్రమములో ఉంచారు. The girls there, they dressed up. Each one was going to get this boy, sure, because as a main man's boy. So they dressed in their western frontier. అక్కడ ఆడపిల్లలు వస్త్రాలు ధరించారు. వీరిలో ఒక్కొక్కరు ఈ అబ్బాయిని పొందుకోబోతున్నారు. తప్పక. మీకు తెలుసా? ఎందుకనగా అది ఆ మనిషిని అబ్బాయి కాబట్టి వారి యొక్క పాశ్చాత్య దుస్తులు ధరించి ఉన్నారు. They do that out west. They just got through one of those episodes. Now, Brother McGuire, I think he's here now. They caught him downtown without his western clothes on, and they threw him in the jail. మరియు పశ్చిమ ప్రాంతం వారు అలాగూ చేస్తారు. ఇటువంటి కథను వారు కలిగి ఉన్నారు. మరియు సహోదరు మగైర్, అతడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడని అనుకుంటున్నాను.
పశ్చిమ దుస్తులను అతడు ధరించినందున వారు అతన్ని పట్టుకొని వారు చెరసాలలో అతన్ని పెట్టారు. Put him in a kangaroo court and made him pay for it and then made him go buy a western outfit. మరియు కంగారు న్యాయశాలలో పెట్టి అందుకు అపరాధ రుసుము చెల్లించినట్లు చేసి ఆ తర్వాత పాశ్చాత్య దుస్తులు కొనున్నట్లుగా బలవంతం చేశారు. I seen the rest of them walk around with guns about that long hanging on them. They just go native out there. They're trying to live in something in the bygone days, bygone. See? అంత పొడవుండే తుపాకులను కొంతమంది వ్రేలాడదీసుకుని నడుచుట నేను చూశాను. వారి యొక్క స్వదేశంలో వారు అలాగే ఉంటారు. వారి యొక్క పూర్వపు దినములలో వలె వారు జీవించుటకు ప్రయత్నము చేస్తారు. చూశారా? And then in Kentucky, you're trying to live in a bygone days of the East here. They're back in Renfro Valley and things. You like to go back to the old days. There's something causing that. అటు తర్వాత కెంటకీలో ఇక్కడ తూర్పునున్న పాతకాలపు దినాలలో జీవించకోరుతావు. ఇంకా రెన్ప్రో లోయ పద్ధతులను అవలంబించుచున్నారు. వెనుక దినాలకు నీవు అవలంబించుచున్నావు. దానికి కారణం ఒకటి ఉంది. But when it comes back to go back to a gospel, in the original, you don't want to do that. You want something modern, see? అయితే అసలైన దానిలోని సువార్త యుద్ధకు అది వచ్చినప్పుడు నీవు అది చేయనవసరం లేదు. నవీనమైనది ఒకటి కావలసి ఉన్నది. చూశారా? What makes a man do wrong, what makes him drink and carry on, or a woman do wrong, is because she's trying to, there's something in her thirsting, there's something in him thirsting. అది చూపించుచున్నది. మరియు ఒక మనిషి తప్పు చేయుటకు కారణమేంటి? అతడు త్రాగుటకు అలవాటు పడిన వానికి దానికి హేతువేంటి? లేక స్త్రీ తప్పు చేయుటకు కారణమేంటి? కారణం ఆమెలో ఒకటున్నది, దాహము. అతనిలో ఒకటున్నది, దాహము. And they're trying to quench that holy thirst with the things of the world when God ought to be that quench. He made you that way to thirst. That's the reason you thirst for something. God made you that way so you turn that holy thirst to Him. లోక సంబంధమైన కార్యాల చేత ఆ పరిశుద్ధమైన దాహాన్ని ఆర్పుటకు వారు ప్రయత్నిస్తారు. ఆ నిలుపు చేయుట దేవుని వలన కలగవలసి ఉన్నది. దాహముగొని నిండుటను ఆయన ఆ విధంగా ఉంచాడు. ఆ కారణం బట్టి ఒకదాని కొరకు నీవు దాహము కొంటావు. దేవుడు ఆ విధముగా చేశాడు ఆయన కొరకు నీవు దాహము కొంటానికి. చూశారా? But when you try to quench that thirst, how dare anybody to do that? You have no right to do that. To try to quench that holy thirst that you thirst for something and you turn it into the world, try to satisfy it with the world. అయితే ఆ దప్పికను నీవు నిలుపు చేయుటకు ప్రయత్నము చేసినడేలా ఎవరైనా అది చేయుటకు ఎంత ధైర్యము? ఒకదాని కొరకు నీవు దాహము కొనియున్న ఆ పరిశుద్ధ దాహాన్ని నిలుపు చేయుటకు ప్రయత్నించుటకు నీవు అది చేయుటకు నీకు హక్కు లేదు. మరియు ఆ తర్వాత లోకములో నీవు సంతృప్తి చెందుటకు లోకం వైపునకు తిరుగుట. You can't do it. There's only one thing to fill that up, and that's God. And He made you that way. నీవది చేయకూడదు. దానిని నింపునది ఒకటి, అది దేవుడు. ఆయన ఆ విధంగా నిన్ను చేశాడు. So this young girls put on a regular Western carry-on for this boy when he come out, and each one of them is sure they're going to get this boy. కాబట్టి ఈ యవన బాలికలు ఈ అబ్బాయి కొరకు పాశ్చాత్య బట్టలు ధరించి అతడు బయటికి వచ్చుటకు చూస్తున్నారు. అతన్ని ప్రతి ఒక్కరూ తామే ఆకర్షించుదునని నిరీక్షణ కలిగున్నారు. There's a little cousin there on the ranch, and she was an orphan. And so she just done all the work for these because they had to have the fingernails fixed, and they couldn't wash the dishes for the hands and things. And she done all the real hard work. అక్కడ ఆ ప్రహారాల్లో వారి చిన్న బంధువు ఒకరు ఉండెను. ఆమె ఒక అనాథ. వీరందరికీ పని అంతా ఆమె చేస్తుండేది. ఎందుకనగా వారి వారి చేతివేళ్లు సిద్ధపరచుకోవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? చేతులతో వారు పాత్రలు కడుగలేరు. ఆమె కఠినమైన పనంతా చేసేది. And then
Finally, when the boy came, they went out and got him in the old Western style on the buckboard, and they come in shooting their guns and carrying on, and acting up. మరియు చివరకు ఆ యవనుడు వచ్చినప్పటికీ వారు బయటికి వెళ్లిపోయి పాశ్చాత్య పద్ధతి ప్రకారంగా బంక్బోర్డు ప్రకారంగా అతన్ని తీసుకుని వచ్చారు. వారు లోపలకు వచ్చి వారి తుపాకీలు పేల్చుచూ నాట్యం చేస్తున్నారని మీకు తెలుసు. That night they had a great big dance out there on an old-fashioned dance, and all the ranchers around about and coming in with their dancing and so forth. And first thing you know, this went on, was jubilee for 2 or 3 days. ఆ రాత్రి పెద్ద నాట్యం ఒకటి వారికి ఉన్నది. ప్రాచీన నాట్యం అది. అంతా పశువుల కాపరులు వచ్చారు. వారి యొక్క నాట్యాలతో మొదటి విషయమేంటో తెలుసా? ఈ ఉత్సవము 2 లేక 3 రోజులు జరిగినది. Then one night this boy stepped out to the place just to rest a while from the dance and got away from these girls, and yet looked going down towards the crowd. అటు తర్వాత ఒక రాత్రి అలా నాట్యం నుండి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి ఈ అమ్మాయిల నుండి బయటికి వెళ్ళుటకు స్థలము నుండి బయటికి వెళ్ళాడు. వసారా వైపు వెళ్తూ అతడు చూటుచురా తటస్థించెను. There one little girl, kind of ragged looking, and she had a dishpan full of water. She washed the dishes, and he thought, I never seen her before. I wonder where she come from. మొదటగా కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి అటు వెళ్తుంది మరియు ఆమె పాత్ర నిండుగా నింపుకుని పాత్రలు కడుగుతుంది. అతడు అనుకున్నాడు, నేను ఆమెను చూడలేదు, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో నేను ఆశ్చర్యపడుతున్నాను. So he just puts in his way to go around the side of the bunkhouse, go down there and come back side of the corral and met her. కాబట్టి అతడు ఆ ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి వసారా ప్రక్కకు వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. She was barefooted. She stopped. She held her head down. She seen who it was, and she was very shy. She knew this great person, and she was just a cousin to these other girls. Her father was foreman on this big armor outfit, so they kept. She kept looking down. She's ashamed of being barefooted. ఆమె కాళ్లకు చెప్పులు లేవు. ఆమె నిలచిపోయి తలవంచుకొని ఉన్నది. అతడు ఎవరైనది ఆమె చూచి ఆమె చాలా సిగ్గుపడిపోయింది. ఈ గొప్ప వ్యక్తిని ఆమె గ్రహించింది. ఈ ఇతర అమ్మాయిలకు ఆమె బంధువు అవుతుంది. వారి తండ్రి ఈ పెద్ద ఆర్మర్ అవుట్ఫిట్లో పర్యవేక్షకుడు కనుక ఆమె క్రిందకు చూస్తూనే ఉంది. ఆమె వట్టి కాళ్ళతో ఉన్నందుకు ఆమె సిగ్గుపడినది. He said, "What's your name?" She told him, said, "Why ain't you out there where the rest of them is?" She kind of made excuses. అతను అడిగాడు, నీ పేరేంటి అని. ఆమె అతనికి చెప్పింది. అడిగాడు, మీ మిగతా వారు ఉండే స్థలంలో నీవెందుకుండలేదు? ఒక రకంగా నెపములు చెప్పింది. And so the next night he watched for her again. కాబట్టి తర్వాత రాత్రి అతడు ఆమెను గమనించాడు. Finally, he's sitting out there, and they all got to carrying on everything. He sat on the corral fence and watched for her come throw the dishwater out. And he watched her, and he said to her, he said, "You know my real purpose of being here?" She said, "No, sir, I don't." ఆఖరికు అతడు అక్కడ కూర్చున్నాడు. వారందరూ అవి చేస్తూనే ఉన్నారు. అతడక్కడ వసారా కంచెలో కూర్చొని ఆమె వచ్చి నీటిని పారవేయుటకు గమనిస్తున్నాడు. ఆమె కొరకు అతడు ఎదురు చూశాడు. అతడు ఆమెతో అన్నాడు. అతడన్నాడు, నేనిక్కడికి వచ్చిన నిజమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె అన్నది, లేదండి, నాకు తెలియదు. Said, "My purpose of being here is hunting a wife." He said, "I find a character in you that they don't have." I was thinking of the church, you see. He said, "Will you marry me?" అన్నాడు, నేనొక భార్యను ఎన్నుకుంటానికి ఇక్కడ ఉన్నాను. అది నా ఉద్దేశ్యం. అతడన్నాడు, వారిలో లేని గుణమును నీలో నేను కనుగొన్నాను. నేను సంఘాన్ని గూర్చి ఆలోచన చేస్తున్నాను. చూశారా? అడిగాడు,
నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? She said, Me? Me? I can't think of such a thing. Me? See, that's the main boss's son. He owns all the companies and ranches throughout the country and everything, see? ఆమె అన్నది, నన్నా నేను అలాంటి విషయాన్ని గురించి తలంచుడు కూడా వీలు కాదు. చూశారా, అది ప్రధాన యజమాని యొక్క కుమారుడు. దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, పశువుల మందలు అన్నిటికీ యజమానుడు. మీరు చూస్తున్నారా? Said yes, sir. I couldn't find one in Chicago. I want a real wife. I want a wife with character. And the thing that I'm looking for, I see it in you. So will you marry me? చెప్పాడు అవును అని అన్నాడు. నేను షికాగోలో ఒక్కరిని కనుగొనలేకపోయాను. నాకు నిజమైన భార్య కావలను, ప్రవర్తన గల భార్య నాకు కావలను. దేని కొరకు నేను ఎదురుచూస్తున్నానో అది నీలో నేను చూశాను. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. She said, well, it startled her. She said, yes. And he said, well, told her he'd be back. Said, now you just make yourself ready. In a year of the day, I'll be back. Well, and I'll get you, and I'll take you away from here. You won't have to work like this no more. I'll take you, and I'll go to Chicago. And I'll build you a home like you've never seen. ఆమె అన్నది, మంచిది. అది ఆమెను కలవరపరిచింది. ఆమె అన్నది, అవునా అని. అతడు చెప్పాడు, తిరిగి వస్తానని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు నీవు సిద్ధపరచుకో. ఈ రోజు నుండి 1 సంవత్సరం వరకు నేను తిరిగి వస్తాను, మరియు నేను నిన్ను స్వీకరిస్తాను. ఇక్కడి నుండి నేను నిన్ను తీసుకుంటాను. ఇక్కడ పనిచేసిన రీతిగా ఇక నీవు పనిచేయని అవసరం లేదు. నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నేను షికాగోకు వెళ్తున్నాను. నీవెన్నడూ చూడని ఇంటిని నేను నీ కొరకు కడతాను. She said, I don't never had a home. I'm an orphan. He said, I'll build you a home. Hallelujah. A real one. Said, I'll be back. ఆమన్నది, నాకు ఇల్లే లేదు, నేను అనాథను అని ఆమె చెప్పింది. అతడు అన్నాడు, నేనొక ఇల్లు నీకు కడతాను, ఒక నిజమైన దానిని. నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. He kept in track with her during the time of the year. She worked everything that she could do to save enough money at her $1 a day or whatever she had with her board to buy her wedding dress. Perfect type of the church. Hallelujah. She got her garments ready. సంవత్సర కాలమంతా అతడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చేయవలసిందంతా చేసింది. పెళ్లి వస్త్రములు కొనవలనని ఒక రోజుకు $1 చొప్పున లేక ఆమె దగ్గర ఉన్నదంతా దాచిపెట్టింది. సంఘమునకు పరిపూర్ణ పోలిక. చూశారా, ఆమె వస్త్రములు ఆమె సిద్ధపరచుకున్నది. When she displayed this wedding garment, her cousin said, why, you poor silly kid, you mean to think that a man like that have anything to do with you? మరియు మీకు తెలుసా, ఈ వస్త్రాన్ని ఆమె చూపినప్పటికీ ఆమె బంధువులన్నారు, ఏంటి, నువ్వు పేద అవివేక పిల్లవు, అటువంటి మనిషి నీతో సంబంధాలు కలిగి ఉంటాడని అనుకుంటున్నావా అని అన్నారు. She said, but he promised me. That his promise, that I believe his word. ఆమె చెప్పింది, అయితే అతడు నాకు వాగ్దానం చేశాడు. ఆమేన్ అన్నది. అతడు వాగ్దానం చేశాడు అన్నది. నేను అతని మాట నమ్మాను. Oh, he's just making a fool out of you. Said if he'd have got somebody, he'd got one of them. But he promised me. I'm looking for it. Amen. I am too. అతడు నిన్ను గేలి చేయుటకు ఆ విధంగా చెప్పాడు. అతనికి ఒకరు కావలసినంటే మాలో ఒకరిని అతడు తీసుకొను. అవును అన్నది. అయితే నాకు అతను వాగ్దానం చేశాడు, అందుకొరకు నేను ఎదురుచూస్తున్నాను. ఆమేన్. నేను కూడా. Hallelujah. So it kept getting later and later. The day finally arrived. Certain hour he is to be there. So she dressed in her garment. And she hadn't even heard from him.
but she knowed he'd be there. So she dressed up in her wedding clothes, got things ready. కాబట్టి దినములు గడిచినవి. చివరికి ఆ రోజు వచ్చినది. చెప్పిన సమయానికి అతను వచ్చాడు. ఆమె వస్త్రాలు ఆమె ధరించింది. అతని యొద్ద నుండి ఆమె ఏమీ వినలేదు. అయితే అతడు అక్కడ ఉంటాడని ఆమె ఎరిగిన్నది. కాబట్టి ఆమె పెళ్లి వస్త్రము ధరించుకుని సిద్ధంగా ఉన్నది. Well, then they really did laugh because the main boss had sent up to the foreman, and now the girls heard nothing about it. So it was just all a mysterious thing to them. That is too. It sure is. But this girl just in place of all of it upon the basis of his word. That he'd be back far. సరే, వారు నిజంగా నవ్వారు. కారణం, ప్రాముఖ్యమైన యజమాని సంచాలకుడు వద్దకు పంపి ఉండును. అందును గూర్చి ఏ కొంచెమైనను ఆ అమ్మాయిల్లో ఏ ఒక్కరూ వినలేదు. అదంతా వారికి మరుగయ్యుండెను. అది కూడా, అది నిశ్చయం. అయితే ఈ అమ్మాయి వీటన్నిటిపైన ఆమె కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటను ఆధారం చేసుకున్నది. So they got to laugh and they put their hands around one, dancing around her, and said, laughing, like that. Said, poor little silly kid. కనుక వారు నవ్వుతున్నారు. ఒకరి చుట్టూ ఒకరు చేతులు చుట్టుకుని ఆమె చుట్టూ నాట్యం చేస్తున్నారు. అంటున్నారు, హే అని నవ్వుతూ, ఎలాగో తెలుసా, దీనురాలైన చిన్న అవివేకు పిల్ల అని అంటున్నారు. She just stood there, not a bit of blush. She's holding her flowers, her wedding garment all fixed. She's struggling. His bride has made herself ready. She kept holding her flowers, waiting. ఆమె అక్కడ నిలబడి ఉన్నది. కొంచెమైనా సిగ్గుపట్టలేదు. ఆమె పువ్వులను పట్టుకొని ఉన్నది. ఆమె పెళ్లి వస్త్రములు అన్నీ కట్టుకొని ఉండెను. ఆమె కష్టపడిన మీకు తెలుసా, ఆయన పెళ్లి కుమార్తె తనకు తాను సిద్ధపరుచుకునేను. చూశారా, ఆమె పువ్వులను పట్టుకుని వేచియుండెను. They said, "No, I told you it was wrong. See, he ain't coming." Said, "I got 5 more minutes." Said, "He'll be here." Oh, they just laughed. వారన్నారు, ఇప్పుడు నేను చెప్పాను, అది తప్పని. చూశారా, అతడు రావటం లేదు అన్నది. నాకు 5 నిమిషాలు ఉన్నవి అన్నది. అతడిక్కడే ఉంటాడు. హో, వారు నవ్వారు. Just about time the old clock ticked up to 5 minutes. They heard the horses a-galloping. The sand rolling under the wheels. The old buckboard stopped. మరియు ఆ సమయంలోనే ఆ పాత గడియారం 5 నిమిషాలు కొట్టింది. ఆ గుర్రపు డెక్కల శబ్దం వారు విన్నారు. చక్రము కింద ఇసుక కదులుచున్నది. పాత గుర్రపు బండి ఆగినది. She jumped from between him and out the door, and he jumped out of the carriage, and she fell into his arms and said, "It's all over now." Left her little old cousin denomination sitting there looking. She went to Chicago to a home. ఆమె వారి మధ్య నుండి తలుపు బయటకు దూకింది. మరియు బండిలో నుండి అతడు దూకాడు. ఆమె అతని హస్తాల్లో పడిపోయింది. అతడు అన్నాడు, ఇప్పుడంతా అయిపోయింది హనీ. అతడు కూర్చుని చూస్తున్న ఆమె పాత సంఘశాఖల బంధువులను వదిలిపెట్టినది. ఆమె తన ఇంటికి షికాగోకు వెళ్లిపోయినది. I know of another great promise like that too. I've gone to prepare a place for you, coming back to receive you. అలాంటి గొప్ప మరియొక వాగ్దానమును కూడా నేను ఎరిగిన్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మిమ్మల్ని స్వీకరించ తిరిగి వస్తాను. They might be saying we're crazy, but brother, to me, right now, these seals breaking like this, on this supernatural thing, I can almost hear the sound as that clock of time ticks away into eternity there. మేము పిచ్చివారమని వారు చెప్పవచ్చు. అయితే సహోదరుడా, నాకైతే ఇప్పుడే ఈ ముద్రలు ఈ విధంగా విప్పబడుచుండగా, ఈ అతీతమైన విషయము ద్వారా అక్కడ నిత్యత్వంలోకి గోడ గడియారము సమయము కొట్టుకుంటుండగా, I can almost see that angel standing there and saying at the last that 7th angel's message, "Time shall be no more." That little loyal bride will fly away into the arms of Jesus one of these days to be taken to the Father's house. Let's think of these things as we go along now. అక్కడ దూత నిలబడి 7వ దూత యొక్క ఆఖరి వర్తమానము సమయమిక ఉండదు
అని చెప్పుడు చూచుచున్నాను. ఈ ఒకానొక దినాల్లో ఆ చిన్న విశ్వాస పాత్రురాలగున్న పెళ్లి కుమార్తె యేసు యొక్క హస్తాల్లోకి వెళ్లిపోయి తండ్రి యొక్క గృహమునకు కొనిపోబడును. మనమిప్పుడు ముందుకు సాగుకొలది ఈ విషయాలు ఆలోచన చేద్దాము. Notice the ministry of the lion, the word, the ox, the labor and sacrifice, the cunningness of the reformers, and the eagle age coming in. That's to reveal and pick up these things and show them. సింహం యొక్క పరిచర్యను వాక్యము గమనించుడి. ఎద్దు ప్రయాస మరియు అర్పణ, యుక్తి, సంస్కర్తలు మరియు పక్షరాజు కాలం వచ్చుట అనగా బయలుపరచి ఈ సంగతులు తీసుకుని వాటిని చూపించును. Now we find out in last night's service also the great mystery opened with this seal, which was absolutely contrary to my former understanding, just presuming that it was right. ఇప్పుడు గత రాత్రి పరిచర్యలో మనం చూశాము, ఇంకా ఈ ముద్రతో ఈ గొప్ప మర్మము తెరవబడుట అనగా కథం యొక్క నా గ్రాహ్యానికి అది ఖచ్చితంగా వ్యతిరేకమైనట్టు కనుగొన్నాను. అది నిజమని ఊహించాను. Always allowed them souls under the altar to be the early Christian martyrs, but we found out last night when the Lord God broke that seal for us, it absolutely is impossible. It wasn't then. ఆ బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఆరంభ క్రైస్తవ హతసాక్షులని నేను ఎల్లప్పుడూ వదిలి వేశాను. అయితే గతించిన రాత్రి ప్రభువైన దేవుడు ఆ ముద్ర మనకై తెరిచినప్పుడు అది నిష్కర్షగా అసాధ్యమాయను. అది వారు కాదు. They were gone on to glory, from on the other side, and there they was. We find out that they were Jews that would come up during the time from the calling now of the 144,000, which we get into tonight and tomorrow, and between the 6th and 7th seal, the 144,000 is called. వారు ఆవలైపునున్న మహిమలోకి వెళ్లిపోయారు. వారు అక్కడ ఉన్నారు. వారు ఆ కాలమున వచ్చు యూదులని మనము కనుగొన్నాము. ఇప్పుడు పిలువబడబోచున్న 1,44,000 మందిని గూర్చి ఈ రాత్రి రేపు రాత్రి తీసుకోబోతున్నాం. మరియు 6 మరియు 7 ముద్ర మధ్య 1,44,000 మంది పిలువబడబోచున్నారు. And then we find out that they were martyrs that had been killed and yet had not been had white robes on, but their names had been on the Lamb's Book of Life, and they were given white robes, each one of them. మరియు వారు చంపబడిన హతసాక్షులని మనము తర్వాత కనుగొన్నాము. ఆయనను తెల్లని వస్త్రములు ధరించున్నారు. అయితే వారి పేరులు గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడి ఉన్నవి. మరియు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడిను. And we took that, and there was nothing in the world, I don't believe, but that bunch of the Jews just went through a pre-tribulation period. When during the time of this last wars, they got to be hated by everybody. మనమది చూశాము. లోకములో ఏదీ కాదు, నేను నమ్మను. అయితే వారు శ్రమకాలమునకు ముందు శ్రమల గుండా వెళ్లిన యూదులు కడిచిన ఈ యుద్ధ సమయంలో వారు ప్రతి ఒక్కరి చేత వారు ద్వేషింపబడిన వారు. And Eichmann killed millions of them in Germany. You just heard the trial. Amen. Millions of innocent people slain. Jews just because they were Jews, no other reason. మరియు ఐక్మ్యాన్ జర్మనీలో లక్షల మందిని చంపాడు. మీరు ఆ శ్రమలను మాత్రమే వినియున్నారు. లక్షల మంది అమాయకులైన యూదులు చంపబడ్డారు. వారు యూదులు కాబట్టి, మరి వేరే కారణము లేదు. The Bible said here that they were slain for their testimony of God, for the word of God and the testimony they held. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని గుర్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తమును, వారు కలిగిన సాక్ష్యము నిమిత్తమును వారు చంపబడ్డారు అని. Now we find out that the bride was the word of God and the testimony of Jesus Christ. These had no testimony of Jesus Christ.
And we find out that the Bible says that all of Israel, the predestinated Israel, will be saved. Romans 11. ఇప్పుడు పెళ్లి కుమార్తె అయితే దేవుని వాక్యము నిమిత్తమును యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును అని మనం చూస్తున్నాం. వీరికైతే యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము లేదు. బైబిల్ ఇలాగ చెప్పటం మనం చూస్తున్నాం. ఇశ్రాయేళ్లందరూ, ముందుగా నిర్ణయించబడిన ఇశ్రాయేళ్లందరూ రక్షింపబడుదురు. రోమా 11. Now we know that, and there we've seen them souls. Now look how close. Why couldn't this be before? Because it hadn't happened before. Now you can see it. You see the great Holy Spirit seeing those things coming down through the ages and times, and now it's being revealed. And now you look there and see that's the truth. There's where it's at. ఇప్పుడు మనకది తెలుసు. మనమిక్కడ ఆ ఆత్మలో చూశాము. ఇప్పుడు ఎంత దగ్గరో చూడండి. ఇది ఇంతకుముందు ఎందుకు జరగలేదు? ఎందుకనగా అది ఇంతకుముందు జరగలేదు. ఇప్పుడు నీవు చూడగలవు. మీరు చూశారా? అవునా? ఘనమైన పరిశుద్ధాత్మ కాలములు మరియు సమయములు గుండా ఆ విషయాలు వచ్చుట చూచుచున్నాడు. మరియు ఇప్పుడు అది బయలుపరచబడుచున్నది. తర్వాత నీవు అక్కడ చూచి అది సత్యమని చూడగలుగుతావు. అది అక్కడ ఉన్నది. Now, it was the martyrs in the tribulation, the pre-tribulation of Eichmann. Now, they only type the martyrs of the 144,000 which were entering into between the 6th and 7th seal. ఇప్పుడు అది శ్రమకాలంలోని లేక ఐక్మ్యాన్ యొక్క ముందు శ్రమల కాలములో హతసాక్షులు. ఇప్పుడు 1,44,000 మందికి వారు పోలిక. అది 6 మరియు 7వ ముద్రలో మధ్యలోకి మనము వెళ్ళబోతున్నాం. అవునా? And the 7th seal is just one thing. That's all. And it was silence in heaven for a space of a half hour. And now only God can reveal that. It's not even symbolized nowhere. That's tomorrow night. Pray for me. 7వ ముద్ర కేవలము ఒక్కటే, అంతే. ఇది పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము. దేవుడు మాత్రమే అది బయలుపరచగలడు. ఎక్కడ కూడా అది సూచన రూపమున తెలుపబడలేదు. రేపటి రాత్రికది నా కొరకు ప్రార్థించండి. అవునా? Now, we notice now as we go into the 6th seal, now may the Heavenly Father help us as we settle down now to this 6th seal. ఇప్పుడు 6వ ముద్రలోకి మనం వెళ్తూ ఇప్పుడు మనం గమనిద్దాము. ఈ 6వ ముద్రకు మనము వచ్చుచుండగా పరలోకపు తండ్రి మనకు సహాయము చేయును కాక. Now, this 12th verse of the 6th chapter. ఇప్పుడు 6వ అధ్యాయం యొక్క 12వ వచనము. And I beheld when he opened the 6th seal, and lo, there was a great earthquake, and the sun became black as sackcloth of hair, and the moon became as blood. ఆయన 6వ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబంతయు రక్తవర్ణమాయెను. And the stars of heaven fell unto earth, even as a fig tree cast her untimely figs when she's shaken of a mighty wind. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. And the heavens departed as a scroll when it's rolled together, and every mountain and every island were moved out of their places. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. And the kings of the earth, and the great man, and the rich man, and the chief captains, and the mighty man, and every bond, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండల సందులోను దాగుకునిరి. Notice there? Look at that mighty man. See, what had they done? They had received the wine of the wrath of the fornication of the harlot. See, that's exactly the same class that drank of her wine. See.
అక్కడ గమనించారా? వారిని చూడండి, బలిష్ఠులైన మనుషులు. చూశారా వారు ఏం చేశారు? వేశ్య యొక్క జారత్వమును, ఉగ్రత ద్రాక్షసమును వారు త్రాగారు. అవునా? అది ఖచ్చితముగా ఆమె యొక్క ద్రాక్షసమును త్రాగిన వారు వీరే. చూశారా? And said to the mountains and rocks, fall on us and hide us from the face of him that sitteth on the throne and from the wrath of the Lamb. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. For the great day of his wrath has come, and who shall be able to stand? మరియు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? What an introduction to see the riders now. The riders, beast, and the answering beast have ceased. Then we take it up. We see the martyrs under the throne. ఎంతటి పరిచర్య వాక్యము చూడండి. స్వారీ చేయువాడు, స్వారీ చేయువాని యొక్క మృగములు, జవాబిచ్చు జీవులు ఆగిపోయారు. అటు తరువాత మనం తీసుకున్నాము, సింహాసనము కింద హతసాక్షులను చూశాము. From the time these martyrs are the true Orthodox Jews that died in Christian faith, in religious faith, because they could not be Christians. ఈ సమయంలో ఈ హతసాక్షులు పారంపర్యాచారము ఆచరించు యూదులు క్రైస్తవ విశ్వాసముతో చనిపోయిన వారు, లేక మత సంబంధమైన విశ్వాసముతో. ఎందుకనగా వారు క్రైస్తవులు కాలేరు. Remember, God blinded their eyes. And they're going to be blind for a long time until the Gentile church is taken out of the way. Because God doesn't deal with them two people at the same time, because it's very contrary to His word. జ్ఞప్తించుకో, దేవుడు వారి కన్నులు మూశాడు. ఎక్కువ కాలం వారు గుడ్డివారుగా ఉండబోతున్నారు, అన్య సంఘము మార్గము నుండి ఎత్తబడి వరకు. ఏలయనగా దేవుడు ఒకేసారి వారిరువుతో సంప్రదించడు, ఎందుకనగా అది ఆయన వాక్యమునకు చాలా విరుద్ధము. Remember, He deals with Israel as a nation. Always. It's the nation of Israel. The Gentiles as individuals, people taken from the Gentiles. జ్ఞాపకముంచుకో, ఆయన ఇశ్రాయేలుతో ఒక దేశముగా వ్యవహరించును. ఎల్లప్పుడూ అది ఇశ్రాయేలు దేశము. అన్యులు ఒక వ్యక్తులు, అన్యజనములో నుండి తీసుకున్న ప్రజలు. And it had the Gentile had to be made up of all the peoples of the world. So now and then there's a Jew comes into that. See, just like a Arabian and a Irish and Indian and what more. It's all the peoples of the world make up this bouquet bride. See. అది అన్య జనులై ఉండవలసినది, ప్రపంచంలో ప్రజలందరూ కలిసి. అప్పుడప్పుడు యూదుడు అందులోనికి వచ్చును. చూడండి, అరేబియన్, ఐరిష్, ఇండియన్ ఎవరైనా కాని ప్రపంచమందలి ప్రజలు ఈ పుష్పగుచ్చము లాంటి పెళ్లి కుమార్తె ఏర్పడును. అవునా? But now when it comes to dealing them with Israel, this last part of the 7th week, He deals with them as a nation. The Gentiles are finished. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుతో వ్యవహరించినప్పుడు ఈ యొక్క 70 వారపు ఆఖరి భాగంలో వారిని ఒక దేశముగా వ్యవహరించును. అన్యులు ముగించబడతారు. The hour is soon arriving, and maybe at this very night, that God will completely turn from the Gentiles altogether. Exactly, He said so. ఘడియ త్వరలో రానయున్నది. బహుశా ఈ రాత్రే దేవుడు అన్యజనుల నుండి పూర్తిగా ఇశ్రాయేలు ప్రక్కకు తిరగవచ్చును. ఖచ్చితం, ఆయన అలాగూ చెప్పాడు. They shall tread down the walls of Jerusalem until the Gentile dispensation be finished. The times are over. Yes, sir. And then let him that's filthy stay filthy. Let him that's righteous be righteous. See? అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. అవునండి. మరియు అటు తర్వాత అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండును. చూశారా?
There's no more blood on the seat in the sanctuary at all. There's no more blood on the altar. The sacrifice has been removed. There's nothing but smoke and lightning and judgment in there, and that's just exactly what's poured out here tonight. Amen. ఇక బలిపీఠం మీద పరిశుద్ధ స్థలములో ఇక ఎంతమాత్రము రక్తము ఉండదు. బలిపీఠం మీద ఇక రక్తము లేనే లేదు. అర్పణ తొలగింపబడినది. ఇక అక్కడ ధూమము, మెరుపులు మరియు తీర్పు తప్ప ఏమీ లేదు. అదే ఈ రాత్రి ఇక్కడ ఖచ్చితంగా కృమ్మరించబడినది. The Lamb's done left his mediatorial work. The mediatorial work has been finished from over on the throne. The sacrifice, as we've typed him perfectly, the kinsman redeemer, the bloody lamb that come forth. గొర్రెపిల్ల ఆయన యొక్క మధ్యవర్తిత్వపు పనిని విడిచిపెట్టెను. సింహాసనం మీద మధ్యవర్తిత్వ పని ముగించబడి ఉన్నది. అర్పణ యొక్క సంపూర్ణ పోలిక, రక్త సంబంధికు విమోచకుడు, రక్తము కారుచున్న గొర్రెపిల్ల ముందుకు వచ్చెను. The lamb that had been slain, a bloody one, been killed, bruised, come forth and took the book out of his hand. That's the days are finished. Now he's coming to claim what he has redeemed. Amen. Now just send something through me. చంపబడిన ఒక గొర్రెపిల్ల, రక్తము కారుచున్న ఒకరు, చంపబడి నలుగొట్టబడిన ఒకరు ముందుకు వచ్చి ఆయన చేతిలో ఉండి గ్రంథమును తీసుకున్నాడు. ఆ దినములు సమాప్తమాయెను. ఇప్పుడు ఆయన విమోచించినది, దానిపై హక్కు పొందుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్. అది నా నుండి ఒకదానిని పంపుచున్నది. We find out now, John said, I beheld when he opened the sixth seal, there was a great earthquake. Then all nature was interrupted. See? మనం ఇప్పుడు చూస్తాము, ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను అని యోహాను చెప్పాడు. ఆ తర్వాత ప్రకృతి అంతా గలిబిలైపోయినది. చూశారా? God's been doing great things, like healing the sick and opening the eyes of the blind and doing great work. But we find out here that nature took a tumble. Yes, all nature. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఉదాహరణగా రోగులను స్వస్థపరచుట, గుడ్డివారి కనులు తెరచుట మరియు గొప్ప కార్యములు. అయితే మనమెక్కడ చూస్తున్నాం? ప్రకృతి వణికిపోవుట. అవును, ప్రకృతి అంతా. Look what taken place. The earth quaked, the sun went black, and the moon would give its light. The stars shook and fell, and everything happened. See? Right at the time of the opening of this sixth seal. That's when it takes place. Right immediately after the announcing of those martyrs. Okay? The martyrs have been finished. ఏమి జరిగిందో చూడు. భూకంపము, సూర్యుడు నలుపాయెను మరియు చంద్రుడు తన కాంతినివ్వలేదు. నక్షత్రములు కదిలిపోయినవి. మరియు ఈ 6వ ముద్ర తెరవబడినప్పుడే ఎందుకు ప్రతిదీ జరిగినది? అది జరిగిన తర్వాత ఆ యొక్క హతసాక్షుల గురించి ప్రకటించిన వెంటనే హతసాక్షులు ముగించబడ్డారు. Now you see, we're right close into that hour now. We could be at any time. Amen. See, because the church is just about ready to take its flight. But remember, when these things happen, the bride won't be here. ఇప్పుడు మనము ఆ సమయానికి ఎంతో సమీపంగా ఉన్నాము. మనము ఏ సమయంలోనైనా చూశారా? ఎందుకనగా సంఘం ఎత్తబోటకు సిద్ధంగా ఉన్నది. అయితే జ్ఞాపకముచ్చుకోండి, ఈ సంగతులు జరుగునప్పుడు పెళ్లి కుమార్తె ఇక్కడ ఉండదు.